మీకు మా మీద దయ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం ఉండటానికి వీల్లేదు. ఉంటే పిల్లలందరూ బాగుపడిపోతారు, పేదలందరూ బాగుపడతారు, ఈ రాష్ట్రం అంతా బాగుపడుతుంది. రాష్ట్రం బాగుపడటం, ఇంగ్లీష్ బాగుపడటం మీకు ఎవరికి ఇష్టం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు, ఇంగ్లీష్ నేర్చుకున్నవాడు ఈరోజు ఈ ప్రపంచంలో ఎలా గౌరవిస్తున్నాడో, ఎలా చలామణి అవుతున్నాడంటే ఒక పులిలాగా. ఎలా ఉంటాడంటే పులి పాలు తాగినవాడు ఎంత గట్టిగా ఉంటాడో అలా తయారవుతారు ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. ఆయనే కాదు, ఆయన గురువు అయినటువంటి పూలే, లేకపోతే పెరియారు హిందీని నేషనల్ లాంగ్వేజ్గా వ్యతిరేకించాడు. మెడ్రాస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఎందుకంటే హిందీ నేషనల్ లాంగ్వేజ్ ఉపయోగం లేదు, ఇంగ్లీష్ను పెట్టండి కావాలంటే. ఇంగ్లీష్ ఈజ్ ద లింకింగ్ లాంగ్వేజ్ టు ద వరల్డ్ అన్నాడు ఆయన పెరియార్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే పులి పాలు తాగిన వాడు ఎంత శక్తివంతంగా ఉంటాడో ఇంగ్లీష్ నేర్చుకున్నవాడు అంత శక్తివంతంగా ఉంటాడు. అంటే మీ పిల్లలు మాత్రమే శక్తివంతంగా కావాలి, మీ పిల్లలు మాత్రం అమెజాన్కి చీఫ్ కావాలి, సీఈఓలు కావాలి, మీ పిల్లలే ఇంకొక రూపంలో మొత్తాన్ని ప్రపంచాన్ని ఏలాలి. బట్ పేదవాళ్ళు మాత్రం ఎవరు? ఒక సామాన్యుడిగా నేను అడుగుతూ ఉన్నాను. ఇదిగో నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి పెద్ద మనుషులు ఏమంటున్నారంటే తెలుగు మీడియంలో ఎవరైనా చదువుకుంటే వాడికి 5% రిజర్వేషన్ ఇవ్వాలట. సిగ్గుగా లేదా? మీ పిల్లలు ఎవరైనా తెలుగు మీడియంలో చదువుకున్నాడా? అంటే మీడియంలో చదువుకున్న వాడికి రిజర్వేషన్లు అంటే మళ్ళా గ్రామాల్లో ఉండే పేదవాళ్ళే గుర్తొస్తున్నారు మీకు. నిన్నగాక మొన్న విజయవాడలో జరిగిన దానికి వీళ్ళు చెప్తున్నటువంటి ఒక నేపథ్యం, తెలుగులో చదువుకుంటే 5% రిజర్వేషన్ అట.